అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారు భారతీయ విద్యావేత్త మరియు మానవ హక్కుల కార్యకర్త. 90% వికలాంగుడిగా ఉన్న ఉన్నత విద్యను అభ్యసించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఎలాంటి నేర ఆరోపణ నిర్ధారణ కాకుండా వాటిని నిర్ధారించే ప్రక్రియనే శిక్షగా మారి 10 సంవత్సరాలు పెద్ద పెద్ద గోడలతో కూడిన అండాసెల్లో మానసిక శోభ అనుభవించి ఎంతో నరకయాతన పడ్డారు. ఆయనతో పాటు వారి కుటుంబంలో వారందరూ ఎంతో నరకయాతనను భరించారు. చివరికి వాళ్ళ అమ్మ మరణానికి కూడా రానివ్వకుండా ఆయనని ఎంతో కష్టపెట్టారు. సాయిబాబా గారు చేసిన తప్పేంటి? ప్రశ్నించడమా, లేదా ఆయన రచనల ద్వారా ప్రజలను ఆలోచించే విధంగా చేయడమా? ఆయన దేశంలో ట్రైబల్ ఆదివాసుల హక్కుల కోసం, వారి జీవన సంక్షేమం కోసం, భూమి హక్కుల కోసం, ఆదివాసీ మహిళల సంక్షేమం కోసం, వారి సున్నితమైన జీవన శైలిని కాపాడడం కోసం పోరాడారు. సాయిబాబా గారు ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం పోరాడే ప్రతి ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఇంతటి మేధాశక్తిని అణిచివేసి ఆయనను ప్రత్యక్షంగా చంపకుండా పరోక్షంగా ఆయనను క్షోభ అనుభవించేలా చేసి చనిపోయేలా చేశారు. ఎవరైనా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ అండాసెల్లో ఉంటే వారి మతిస్థిమితం కోల్పోతారు. అలాంటిది ఆయన పోలియో తప్ప ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అలాంటిది జైలు జీవితం ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీసింది. గాల్ బ్లాడర్లో స్టోన్స్తో ఎంతో బాధను అనుభవించారు. అక్టోబర్ 12, 2024లో కార్డియాక్ అరెస్టుతో చనిపోయారు. సాయిబాబా గారి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయిబాబా గారి పూర్తి పేరు గోకరకొండ నాగ సాయిబాబా. సాయిబాబా గారు 1967 ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. సాయిబాబా గారు 5 సంవత్సరాల వయసులో పోలియో బారిన పడ్డారు. అప్పటి నుండి వీల్చైర్ని ఉపయోగించడం ప్రారంభించారు. వాళ్ళ ఊరిలో పాఠశాల ఉండేది కాదు. పోలియో వల్ల వేరే ఊరికి వెళ్ళి చదివే అవకాశం లేదు. సాయిబాబా గారు వాళ్ళ ఊరి శివాలయంలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. శ్రీ కోనసీమ బ్యానోజీ రామ్రాజ్ ఎస్కేబిఆర్ కాలేజ్ అమలాపురంలో డిగ్రీ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. 2013లో ఆయన పిహెచ్డి పూర్తి చేశారు. ఆయన పిహెచ్డి డిసర్టేషన్ అంటే మేజర్ అసైన్మెంట్, అది యూజీ లేదా పీజీలో ఉంటుంది, పరిశోధనను ఢిల్లీ యూనివర్సిటీలో పూర్తి చేశారు. సాయిబాబా గారు సుమాన్యు సత్పతి మార్గదర్శనంలో ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ నేషన్ మేకింగ్, రీడింగ్ ద డిసిప్లిన్ అనే అంశంపై డాక్టరల్ థీసిస్ పూర్తి చేశారు. సాయిబాబా గారు తన 10th క్లాస్ ట్యూషన్ నుండి పరిచయమైన వసంత కుమారి ఆయన భావజాలను అర్థం చేసుకొని ఆయన ఉద్యమ బాటలో తోడైంది. ఆమెనే వివాహం చేసుకున్నారు. వారికి మంజీరా అనే కూతురు కూడా ఉంది. వసంత కుమారి గారు తన భర్తతో పాటు ఎందరో నిర్దోషులను జైలు నుండి బయటికి తీసుకురావడం కోసం పోరాడారు. సాయిబాబా గారికి గురజాడ అప్పారావు, శ్రీశ్రీ మరియు కెన్యన్ గుగివా తయాంగోస్ యొక్క సాహిత్యాల నుండి ప్రేరేపణ పొందారు. సాయిబాబా గారి తొలి రచనలు సృజన అనే భారతీయ పత్రికలో, ఇండియన్ మ్యాగజైన్లో ప్రచురించబడ్డాయి. ఆయన ప్రారంభ కథనాలు భారతీయ సాహిత్యంలో దళిత మరియు ఆదివాసీ భాగస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసిన విజ్ఞానం యొక్క ఆధిపత్య రూపాలపై దృష్టి సారించాయి. సాయిబాబా గారు రామ్లాల్ ఆనంద్ కాలేజ్, ఢిల్లీ యూనివర్సిటీలో చాలా కాలం ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు. చిన్నతనం నుండే సాయిబాబా గారికి పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ గారు 1976లో రాసిన హౌ ఐ బికేమ్ ఏ కమ్యూనిస్ట్, నేను కమ్యూనిస్ట్గా ఎలా మారాను అనే పుస్తకం ఆయనలో కమ్యూనిజం గురించి ఆలోచించేలా చేశాయి. తర్వాత మార్క్సిజం నుండి కమ్యూనిస్ట్ ఆశయాలు ఆయనలో ప్రారంభమయ్యాయి. డాక్టర్ బ్రామ్దేవ్ శర్మ, బిడి శర్మ ఐఏఎస్ ఆఫీసర్, ప్రముఖమైన న్యాయవాది, ఆదివాసుల హక్కులు మరియు సంక్షేమం కోసం పోరాడారు. బిడి శర్మ గారు విప్లవకార నేస్తం, మజ్దూర్ కిసాన్ సంగ్రామ్ సమితి ఎంకేఎస్ఎస్ ప్రెసిడెంట్.
ఈయన ఆలోచనల ద్వారా సాయిబాబా గారు ట్రైబల్ హక్కుల కోసం, ఖనిజాల కోసం ట్రైబల్ భూములను నాశనం చేయడాన్ని వ్యతిరేకించారు. అభివృద్ధి అంటే విద్య, వైద్యం, ఉద్యోగాలు మరియు ప్రజలకు మంచి జీవితం కల్పించడమని పోరాడేవారు. విద్యార్థి దశ నుండి పోరాటాలు చేశారు. విపి సింగ్ మండల్ కమిషన్ అప్పటి విప్లవకారులతో కలిసి పోరాడినందుకు అప్పటి సీఎం అయిన స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారు అభినందించారు. ముంబై రెసిస్టెన్స్ 2004లో వరల్డ్ సోషల్ ఫోరం సమాంతరంగా నిర్వహించిన 310 రాజకీయ ఉద్యమాల వేదికపై సాయిబాబా గారు చురుకైన ఆర్గనైజర్గా పాల్గొన్నారు. అదే సమయంలో ఇంటర్నల్ లీగ్ ఆఫ్ పీపుల్స్ స్ట్రగుల్ ILPSలో భాగమయ్యారు. 2005లో అతను రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ RDFలో చేరారు. అది విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడినందుకు ఏపీ ప్రభుత్వం 1992 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఆగస్టు 2012లో నిషేధించారు. 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ వ్యతిరేక ప్రచారంలో ప్రముఖ స్వరం అందించారు. ప్రధానంగా భారత రాజ్యం చేసిన సైనిక చర్యలను కూడా వ్యతిరేకించారు. మే 2014లో మావోయిస్టులతో లింకులు ఉన్నాయనే కారణంగా అరెస్ట్ అయ్యారు. వైద్య కారణాలపై జూన్ 2015లో బాంబే హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది మరియు అతను జూలై 2015లో విడుదలయ్యారు. డిసెంబర్ 2015లో తిరిగి జైలుకు పంపబడ్డారు. సుప్రీంకోర్టు ఏప్రిల్ 2016లో బెయిల్ మంజూరు చేయడం వల్ల మళ్ళీ విడుదలయ్యారు. నిషేధిత రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్తో సంబంధం ఉన్నందుకు UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లోని సెక్షన్ 13, 18, 20, 38 మరియు 39 మరియు ఇండియన్ పీనల్ కోడ్ 120B కింద మార్చి 2017లో అతనికి జీవిత ఖైదు విధించబడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సాయిబాబా గారు నడిపిన సంస్థ CPI మావోయిస్టులకు ఫ్రాంట్గా ఉందన్న ఆరోపణలను ఖండించారు. మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో CPI మావోయిస్టులు పంపిణీ చేసిన బ్యానర్లు మరియు కరపత్రాలతో సాయిబాబా జీవిత ఖైదుకు వ్యతిరేకంగా మావోయిస్టులు 29 మార్చి 2017న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. 30 ఏప్రిల్ 2020న ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ హయ్యర్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ సాయిబాబా గారికి తీవ్రంగా క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితుల కారణంగా 30 ఏప్రిల్ 2020న ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ హయ్యర్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ OHCHRతో కూడిన నిపుణుల బృందం GN సాయిబాబా గారికి వెంటనే బెయిల్ మంజూరు చేయాలని అధికారులను కోరుతూ భారత ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. 28 జూలై 2020 బాంబే హైకోర్టు 45 రోజుల మెడికల్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. క్యాన్సర్తో మరణించిన తన 74 ఏళ్ల తల్లిని చూడడానికి అతనికి అనుమతించలేదు మరియు మరణించిన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొనడానికి నిరాకరించబడింది. అక్టోబర్ 22, 2020న CCTV కెమెరాలకు సంబంధించిన అతని డిమాండ్లను జైలు అధికారులు అంగీకరించడంతో సాయిబాబా తన నిరాహార దీక్షను విరమించారు. ఏప్రిల్ 2021లో అతను ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్లాల్ ఆనంద్ కాలేజ్ నుండి తొలగించబడ్డారు. జూలై 2021 నాటికి అతని ఆచార్య పదవి రద్దు చేయబడింది. అక్టోబర్ 2022లో సాయిబాబా మరియు మరో 5గురిని హైకోర్టు బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో వారికి విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. సెషన్స్ కోర్టు ముందు విచారణలు చెల్లుబాటు కాని పక్షంలో నల్ అండ్ వాయిడ్ అని బెంచ్ నిర్ధారించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం UAPA కింద అనుమతించాక మొత్తం 5గురు నిందితులను విడుదల చేస్తూ న్యాయపరమైన ప్రక్రియను త్యాగం చేయలేమని గమనించారు. అయితే కొన్ని రోజుల తర్వాత భారత సుప్రీంకోర్టు అతని నిర్దోషిని సస్పెండ్ చేసింది. జస్టిస్ బేలా త్రివేది గారు నరేంద్ర మోదీ గారు
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ రాష్ట్ర సెక్రటరీగా పనిచేశారు. జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ మహారాష్ట్ర ప్రత్యేక సెలవు పిటిషన్ను శనివారం విచారించేందుకు అంగీకరించింది. కోర్టు హాలిడే మరియు హైకోర్టు నిర్దోషిగా స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పుగా గుర్తించింది మరియు అతనిపై నేర ఆరోపణలతో పాటు కేసు యొక్క మెరిట్లను హైకోర్టు పరిగణించలేదని గమనించింది. మార్చ్ 2024లో బాంబే హైకోర్టు యొక్క నాగ్పూర్ బెంచ్ మరోసారి జిఎన్ సాయిబాబా మరియు మొత్తం 5 మంది నిందితులను, వారిలో ఒకరు జైలు శిక్ష సమయంలో స్వైన్ ఫ్లూతో మరణించారు, ప్రాసిక్యూషన్ సమయంలో దోషపూరిత సాక్ష్యం మరియు సాంకేతిక క్రమబద్ధత లేకపోవడం, రాష్ట్ర న్యాయవాది 2022 ప్రొసీడింగ్లకు ఖచ్చితమైన ప్రతిరూపంగా కొత్త హైకోర్టు ఆర్డర్పై స్టే కోసం సుప్రీంకోర్టులో మరో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2022లో జరిగినట్లుగానే హైకోర్టు ఉత్తర్వులకు విడుదలకు ముందే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. 90% డిసేబుల్డ్గా ఉన్న వ్యక్తి జీవితం ఒక్కరోజు 1 సంవత్సరంలా గడుస్తుంది. అలాంటి వ్యక్తి జీవితం జైలు గోడల మధ్య ఎంతో నరకయాతనను అనుభవించింది. 2 ఆదివాసీ యువకులు సాయిబాబా గారిపై గౌరవం, ప్రేమతో జైల్లో సహాయం చేసేవారు. కానీ నాగ్పూర్ పోలీసులు ఆయన సంక్షేమం కోసం వాళ్ళను ఏర్పాటు చేశామని కోర్టుకి చెప్పేవారు. కోవిడ్ సమయంలో చాలామందికి కోవిడ్ సోకినా, వారికి ఆక్సిజన్ సిలిండర్ల అవసరం ఉన్నా, వారికి మెడిసిన్స్ ఇవ్వకుండా వారు చనిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లేవారు. అది కూడా జైలు నుంచి హాస్పిటల్కి తరలించే మార్గంలో చనిపోయారని నిరూపించడానికి హాస్పిటల్కి తీసుకెళ్లేవారు. సాయిబాబా గారికి స్వైన్ ఫ్లూ, కోవిడ్ సమయంలో 2 సార్లు కోవిడ్ వచ్చింది. అప్పుడు అతనిని చూసి ఆయన రాసిన ఐ రిఫ్యూజ్ మై డెత్, ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఎలా ఉంది అని అవహేళన చేసేవారు. చాలాసార్లు అక్కడే చనిపోతానేమో అనుకునేవారు. వారి కుటుంబ సభ్యుల నుండి వచ్చిన మెడిసిన్స్, ఆయనకు కావాల్సిన పుస్తకాలు, ఉత్తరాలు ఇచ్చేవారు కాదు. సాయిబాబా గారు రాసిన ఉత్తరాలను వారి కుటుంబ సభ్యులకు అందజేసేవారు కాదు. జైల్లో కుల వివక్ష ఉండేది. పేరుతో కాకుండా కులం అడిగి వారికి పనులు డివైడ్ చేసేవారు. బాత్రూమ్స్ యూజ్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడేవారని, అవి ఎంతో అన్హైజీనిక్గా ఉండేవని చెప్పారు. కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు హిందీ లేదా ఇంగ్లీష్లోనే మాట్లాడాలని ఇబ్బంది పెట్టేవారు. కొన్నిసార్లు కలవనిచ్చేవారే కాదు. చాలాసార్లు వాళ్ళ భార్య జైలర్తో గొడవపడి మరీ వారికి తెచ్చిన వస్తువులను అందజేసేది. సాయిబాబా గారు జైల్లో కూడా ఎందరినో విద్యావంతులను చేశారు. జైల్లో కూడా హక్కుల కోసం పోరాడారు. పురాణాల్లో సీతమ్మ వారు ఒకేసారి అగ్ని పరీక్షను ఎదుర్కొన్నారు. కానీ సాయిబాబా గారు తను నిర్దోషి అని 2 సార్లు రుజువైన తరువాత మార్చ్ 2024న జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత 7 నెలలు తాను హాస్పిటల్ జీవితానికే పరిమితమయ్యారు. గాల్ బ్లాడర్లో రాళ్ల కోసం శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత, శస్త్రచికిత్స అనంతరం సమస్యల కారణంగా 10 రోజుల ముందే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్టుతో అక్టోబర్ 12న మరణించారు. సాయిబాబా గారు చాలాసార్లు తాను విడుదలయ్యానని ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పారు. తాను నిరంతర ఉపాధ్యాయునేనని, తాను విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని నేర్పించారు కానీ విద్యార్థులను టెర్రరిస్టులుగా మార్చలేదు. స్వేచ్ఛ ఒక్కరికే పరిమితమైతే అది స్వేచ్ఛ కాదు సాయిబాబా గారు ఎప్పుడూ అంటూ ఉండేవారు. సాయిబాబా గారు చనిపోయాక కూడా తన శరీరాన్ని, కళ్ళని ఉస్మానియా మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశారు. ఎందరో నేరాలు, అక్రమాలు, అన్యాయాలు చేసి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఎలాంటి నేరం చేయకుండా ప్రజల శ్రేయస్సు కోసం పోరాడే ఒక విద్యావంతుడు, ఒక డిసేబుల్డ్ వ్యక్తి 10 సంవత్సరాలు ఘోరాతి ఘోరమైన అండాసెల్లో ఎంతో నరకయాతన పడేలా చేశారు. సాయిబాబా గారు వైకల్యం తన శరీరానికే అని, తన మేధాశక్తికి కాదని ప్రజల శ్రేయస్సు కోసం ఎంతో పోరాడారు.
జైలుకి వెళ్ళకముందు ఎలాంటి ఆలోచనలను అనుసరించేవారో, జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఎవరికీ భయపడకుండా అవే ఆలోచనలను అనుసరించేవారు. సాయిబాబా గారు వీర్ సావర్కర్, చెగువేరలా ఎంతో నరకయాతనను అనుభవించి ప్రజల శ్రేయస్సు కోసమై పోరాడారు. సాయిబాబా గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన మరణించిన అతని ఆలోచనలు ప్రజల్లో చైతన్యం నింపుతూనే ఉంటాయని. జై హింద్.